అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈదుల్ ఫితర్ అని కూడా ఈ రంజాన్ని అంటాం. మరి రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమానత్వం, ధనికుడు లేనివాడు అనే భేదం లేకుండా అందరినీ ఈక్వల్గా చూసి డబ్బున్నవాడు పండగ చేసుకోవటమే కాదు, ఒక నిరుపేద ఇంట్లో కూడా పండగ జరగాలి అనే ఉద్దేశంతో ఈ జకాత్ సిస్టాన్ని పెట్టడం జరిగింది. ధనికులు వారికి ఉన్న ధనంలో నుంచి ఏ రకంగా అయితే ప్రభుత్వం నిర్దేశించి ఇన్కమ్ ట్యాక్స్ అయితే కడుతున్నారో మరి అదే రకంగా మరి ఇస్లాం మతంలో కూడా జకాత్ అనేది ఉంది. దీన్ని ప్రస్తుత భాషలో మనం చెప్పుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికి ఎది కడుతున్నామో అలాగా అల్లాకి కట్టాలి. ఈ జకాత్ అనేది 2.5% కడితే వీళ్ళ మిగతా ఈ ధనం ఏదైతే ఉందో అది పరిశుభ్రం అవుతుంది. కాబట్టి మరి ఆ డబ్బు ఏం చేయాలి? ఆ జకాత్ తీసింది మొట్టమొదట తన బంధువర్గంలో ఎవరైతే బీదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఆ బీదలు కూడా బంధువులు ఎవరు లేరు, ఆ వీధుల వాళ్ళకి ఇవ్వాలి. ఆ వీధుల వాళ్ళు ఎవరు లేరు, ఆ ఊరిలో ఇవ్వాలి. ఆ ఊరిలో కూడా ఎవరు లేరు, పక్క ఊరికి ఇవ్వాలి. ఇలాగ ఈ రకంగా వీళ్ళు తీసిన ఈ జకాత్ ద్వారా ఈ బీద అనేది లేకుండా వీళ్ళు కూడా వీళ్ళతో పాటు ఈక్వల్గా సమానంగా అవుతారు అనే ఉద్దేశంతో ఈ జకాత్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ జకాత్ తీసిన దాంతో ఈరోజు జంగాణలో ఉన్న పేద వాళ్ళకి ఈ జమాతే ఇస్లాం హిందూ అనే సంస్థ ద్వారా గత 15-20 సంవత్సరాల నుంచి జంగాణలో ఈ కిట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలోనే ఈ మజీదే అసదుల్లా అని చెప్పేసి నిర్మిస్తున్నారు. వీళ్ళు మజీదే అసదుల్లా వాళ్ళు ఎంత చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ 100 మందికి మరి ఈ రోజున దాదాపుగా 1,20,000 రూపాయలు ఖరీదు చేసి కిట్లు పంపిణీ చేయటం అంటే ఆ పేదల పండగ చేసుకోవడానికి వీళ్ళు ఎంతగా సహకరిస్తున్నారనేది ఈ కార్యక్రమం ద్వారా అర్థమవుతుందని చెప్పేసి, కాబట్టి ప్రతి ముస్లిం కూడా తను సంపాదించిన దాంట్లో నుంచి తప్పకుండా జకాత్ తీస్తే కనుక ఈరోజు ప్రపంచంలో ముస్లిం అనేవాళ్ళు ఎవరో కూడా పేదవాళ్ళుగా ఉండరు. కానీ చాలామంది తీయట్లేదు. వాళ్ళకి అల్లాహుతాలా మరి వాళ్ళ మీద అజాబ్ కూడా ఇస్తాడని చెప్పేసి, కాబట్టి ధనికులైనటువంటి వ్యక్తులు తప్పనిసరిగా 2.5% జకాత్ తీసి నిరుపేదల్ని ఆదుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. రంజాన్ నెలలో చాలా చక్కగా ప్రతి ఒక్క ముస్లింలు కూడాను ఉపవాసాలు ఉంటూ ఆకలి బాధ, దప్పిక బాధ తెలుసుకున్నాం. పండగ అనేది వాస్తవానికి ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ధనవంతులు మాత్రమే కాదు, ప్రతి నిరుపేదలు కూడా చేసుకోవాలి. నిరుపేదలు చేసుకోవాలంటే వాళ్ళకి ఆసరా కావాలి. అందుకే రంజాన్ మాసం యొక్క అసలు పేరు ఏంటంటే ఈదుల్ ఫితర్. ఈదుల్ ఫితర్ అంటే దాన ధర్మాల పండుగ. ఈ నెలలో ముస్లింలు ఉపవాసాలతో పాటుగా దాన ధర్మాలు విరివిగా చేస్తారు. అలాగే జకాత్ చెల్లిస్తారు. జకాత్ అంటే పరిశుద్ధ సొమ్ము అని అర్థం అంటండి. ముస్లింలు వారికి దగ్గర ఉన్నటువంటి ధనంలో బంగారం కానీ, వెండి కానీ, వస్తు సామాగ్రిలు కానీ, ఇతర ధనధాన్యాలు, పాడి పంటలు, పశువులు, వీటన్నిటి మీద ఒక నిసాబ్ ఉంది, ఒక హద్దు ఉంది. ఆ హద్దు దాటిన తర్వాత ఉన్నటువంటి సొమ్ము మీద ఖచ్చితంగా 2.5% జకాత్ తీయవలసిందే. ఆ జకాత్ కూడాను నిరుపేదలకు ఖర్చు పెట్టవలసిందే. ఆ విధంగా ఈ రోజు సుమారుగా ఒక 75 నుంచి 100 కిట్ల వరకు తయారు చేయడం జరిగింది. నిరుపేదలకు వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ నిరుపేదల కోసము ఈ జకాత్ చెల్లించడం జరుగుతుంది. మస్జిద్ అసదుద్దీన్ అండ్ జమాల్లో ఈ రోజు మనం సుమారు ఒక 100 మందికి ఈ కిట్లను పంపిణీ చేస్తున్నాం. రంజాన్ కిట్లు అనమాట అండి.
అందులో నిత్యావసర వస్తువులైన బియ్యం కానించి పప్పులు, నూనెలు, అలాగే పండగ రోజు పనికొచ్చేటువంటి సేమియాలు, అలాగే అందులో వేయడానికి దినుసులన్నీ కూడాను, ఎండు ఖర్జూరాలు, జీడిపప్పులు, ఇవన్నీ కూడా కలిపి ఒక ప్యాకెట్ కింద తయారు చేసి వారికి ఈరోజు జకాత్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాదాపు సుమారు 1 లక్ష రూపాయలు దాతలు ఇవ్వడం జరిగింది. అంటే జకాతు విడివిడిగా ఇస్తే ఒకరికే అవి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇలా సామూహికంగా నిరుపేదల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అందరు కూడాను జకాతు సరిగ్గా పంపిణీ జరుగుతుంది. వాళ్ళందరూ కూడాను రంజాన్ పండుగ రోజు చాలా ఆనందోత్సవాలతో కుటుంబ సభ్యులందరూ జరుపుకోవడం కోసం ఈ జకాత్ విధానం అనేది ఇస్లాంలో ఉంది. కాబట్టి ఎవరైతే పరిమితికి మించి డబ్బు కలిగి ఉన్నారో వారు విరివిగా దాన ధర్మాలు చేయాలి, నిరుపేదలకు తమ సంపదను పంచిపెట్టాలి. ఆ విధంగా చేస్తేనే వారి వద్ద ఉన్న సొమ్ము పరిశుద్ధం అవుతుంది. ఇది జకాత్ యొక్క ముఖ్య ఉద్దేశం. థాంక్యూ.